వెల్కమ్ టు మై ఛానల్ టాలీ రాడార్. నేను మీ యజ్ఞమూర్తి. ఏఎస్ రవికుమార్ చౌదరి ఇక లేడు. నేను ఆప్యాయంగా ఆత్మీయంగా రవి అనే పిలుచుకునే స్నేహితుడు, మంచి దర్శకుడు, మంచి ప్రతిభాశాలి అర్ధంతరంగా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. బుధవారం 9 అవుతుండగా ఉదయం పూట వచ్చినటువంటి ఫోన్ కాల్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది నన్ను. రవికుమార్ చౌదరి యజ్ఞం అనే సినిమాతోటి నాకు పరిచయం అయ్యాడు వ్యక్తిగతంగా. అంతకుముందు 2002లో మనసుతో అనే ఒక సినిమాని డైరెక్ట్ చేసి దర్శకుడిగా మారాడు. వి ఆనంద్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా ఆకాష్ హీరోగా నటించాడు. అయితే ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఆ తర్వాత 2 ఏళ్ల గ్యాప్ తోటి పోకూరి బాబురావు గారు, ఈ తరం పిక్చర్స్ అధినేత రవికుమార్ చౌదరిని మళ్ళీ కొత్తగా లాంచ్ చేశాడు యజ్ఞం సినిమాతోటి. ఆ సినిమాతోటే గోపీచంద్ హీరోగా మళ్ళీ తనకంటూ, అంటే అంతకుముందు తను కూడా తొలి వలపు అని చెప్పి ఒక సినిమా చేసి ఫ్లాప్ను చవిచూశాడు. అలా ఒక హీరో, ఒక దర్శకుడు ఇద్దరూ కూడా ఫ్లాపులతో తమ కెరీర్ని మొదలుపెట్టారు. యజ్ఞం అనే సినిమాతోటి గోపీచంద్ హీరోగా, రవికుమార్ చౌదరి దర్శకుడుగా సక్సెస్ఫుల్గా మళ్ళీ లాంచ్ అయ్యారనే చెప్పాలి. ఆ సినిమా వాళ్ళ యొక్క కెరీర్ దిశని మార్చేసిందని చెప్పాలి. ఆ యజ్ఞం అనే సినిమాకి నేను రాసిన రివ్యూ ఏదైతే ఉందో అది రవికుమార్ చౌదరి కళ్ళల్లో పట్టం. సో అట్లా మా ఇద్దరి మధ్య పరిచయం జరిగి అది స్నేహంగా మారింది. సో నేను ఎక్కువగా దర్శకులతోటే నాకు కాస్త సన్నిహితత్వం కానివ్వండి, అంటే నటులు, ఆ తర్వాత దర్శకులు ఎక్కువగా క్రియేటివ్ పీపుల్ కాబట్టి ఒక రచయితగా, ఒక జర్నలిస్ట్గా నా ఇంక్లినేషన్ ఎక్కువగా నేను ఎక్కువగా వాళ్ళతో సన్నిహితంగా ఉంటాను. సందర్భవశాత్తు రవికుమార్ చౌదరి, వివి వినాయక్ ఇద్దరూ కూడా ఒక స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళే. డైరెక్టర్ సాగర్ దగ్గర శిష్యరికం. దాదాపు ఒకేసారి వాళ్ళిద్దరూ కూడా అక్కడ అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ని ప్రారంభించిన వాళ్ళే. అటు వినయ్ కానీ ఇటు రవికుమార్ చౌదరి కానీ ఇద్దరూ కూడా నాకు మంచి పరిచయస్తులు. వినయ్ కంటే రవికుమార్ మరింత సన్నిహితమయ్యాడు నాకు. సో మరి నిజం చెప్పాలంటే అతనిలో మంచి రచయిత ఉన్నాడు, మంచి స్క్రీన్ ప్లే రైటర్ ఉన్నాడు. పిల్లా నువ్వు లేని జీవితం అనే సినిమాతోటి అతను స్క్రీన్ ప్లే రైటర్గా నంది అవార్డును కూడా గెలుచుకున్నాడు. సో చాలా ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లే రాయటంలో దిట్ట. కానీ పరిస్థితులు అతనికి అనుకూలించకపోవటం వల్లే సో తర్వాత కెరీర్లో ఒక వివి వినాయక్ లాగా, అలాగే ఒక శ్రీను వైట్ లాగా అంత పెద్ద బ్లాక్ బస్టర్లు ఇవ్వలేకపోయాడు అనిపిస్తుంది. వాళ్ళకి ఏమాత్రం తీసిపోయినటువంటి ప్రతిభావంతుడు. ఇంకా చెప్పాలంటే అతని రైటింగ్ స్కిల్స్ వాళ్ళిద్దరి కంటే కూడా రవికుమార్ చౌదరిలోనే ఎక్కువగా ఉంటాయి అని చెప్పేసి నాతో పాటు చాలామంది నమ్ముతారు. మంచి స్నేహపాత్రుడు, ఎవరి జోలికి వెళ్ళడు, కానీ తన జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టడు మీన్స్ సో వాళ్ళ గురించి నిర్మోహమాటంగా ఎంతటి వాళ్ళైనా సరే తన అభిప్రాయాన్ని కొండబద్దలు కొట్టినట్టు చెప్పేస్తాడు. అలా యజ్ఞం సినిమాతోటి హీరోగా గోపీచంద్కి ఒక మంచి సక్సెస్ని ఇచ్చినటువంటి తను ఆ తర్వాత మళ్ళీ సౌఖ్యం లాంటి ఒక ఫ్లాప్ను కూడా ఇచ్చాడు గోపీచంద్కి. ఆ తర్వాత కాలంలో ఆ ఇద్దరి మధ్య సంబంధాలు బెడిసి కొట్టాయని చెప్పేసి చాలామందికి తెలిసిన, వాళ్ళిద్దరికీ సంబంధించినటువంటి వ్యక్తులకు తెలిసిన విషయమే. గోపీచంద్ గురించి తను మాట్లాడిన మాటలు ఇంటర్వ్యూలో, ఈవెన్ నా ఇంటర్వ్యూలో కూడా, నేను చేసిన ఇంటర్వ్యూలో కూడా గోపీచంద్ గురించి తను చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి దుమారాన్ని కూడా సృష్టించాయి. సో అది వేరే విషయం. కానీ ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతానికి వస్తే తనకంటూ ఒక సొంత ఇల్లు కూడా లేకపోవడం, సో అది అత్యంత బాధాకరమైనటువంటి విషయంగా చెప్పుకోవాలి. ఎంతోమంది అతని కాంటెంపరీస్, అతని స్నేహితులైనటువంటి వాళ్ళందరూ కూడా
దర్శకులుగా సక్సెస్ అయిన తర్వాత మంచి బాగా ఆస్తులు సంపాదించుకున్నారు. రవి మాత్రం అలా చేయలేకపోయాడు. వైవాహిక జీవితంలో ఏర్పడినటువంటి ఆ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో, జీవిత భాగస్వామితో వచ్చినటువంటి మనస్పర్ధలు ఏవైతే ఉన్నాయో అవి అతన్ని బాగా డిస్టర్బ్ చేశాయని చెప్పేసి అనుకోవాలి. యజ్ఞం హిట్ అయిన తర్వాత ఆ సంతోషంలో, ఆ యజ్ఞం తర్వాత నందమూరి బాలకృష్ణని డైరెక్ట్ చేసే అవకాశం తనకు లభించింది. వీరభద్ర అనే సినిమా. ఆ సినిమా షూటింగ్ దశలో ఉండగానే రవికుమార్ చౌదరి నాగబిందుతోటి పెళ్ళైంది. సో ఆ వివాహానికి ఎంతోమంది బాలకృష్ణ సహా చాలామంది సెలబ్రిటీలు వచ్చారు, వాళ్ళని ఆశీర్వదించారు. చూడచక్కని జంట అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. కానీ తర్వాత ఇద్దరి మధ్య ఎందుకో పొరపచ్చాలు వచ్చాయి. విడివిడిగా జీవించడం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరికి ఒక పాప, ఆ అమ్మాయి కూడా పెద్దదవుతూ ఉంది. కానీ కూతురంటే తనకి విపరీతమైనటువంటి ప్రేమ రవికుమార్కి. ఆ అమ్మాయి కోసమే తాను బతుకుతున్నానని చెప్పేసి ఎన్నోసార్లు నాతో అన్నాడు. నాతో ఏంటి, తన ఫ్రెండ్స్ తోటి అనేక మందితో ఆ రకమైనటువంటి అభిప్రాయాలు పంచుకున్నాడు. అలా వ్యక్తిగత జీవితంలో వచ్చినటువంటి ఆ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కొంత క్రమశిక్షణ తప్పేలా చేశాయని చెప్పాలి. అతను మద్యానికి బానిసయ్యాడు. అలాగే మద్యానికి మించి ధూమపానానికి బానిసయ్యాడు. ఒక సిగరెట్ తర్వాత ఇంకొక సిగరెట్, ఆ సిగరెట్ తర్వాత ఇంకో సిగరెట్, ఇట్లా అతను అనారోగ్యాలకు కూడా గురయ్యాడు. మనిషి పీలగా మారిపోయాడు. అయినప్పటికీ కూడా ఎప్పుడు కలిసినా కానీ అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఎంత సన్నిహితమైనా ఎంత ఇదైనా కానీ గారు గారు అని సంబోధించుకుంటాం. నేను ఒకవేళ వినాయకుని కలిస్తే, అంటే వినాయకుని కలిసినప్పుడు వినాయక్ గారు ఎలా ఉన్నారు అంటాం, ఆయన మూర్తి గారు ఎలా ఉన్నారు అంటారు. కానీ రవి వచ్చేటప్పటికి నేను తనని రవి అనే పిలుస్తాను, తను నన్ను మూర్తి అనే పిలుస్తాడు. అంత మా మధ్య అటువంటి రిలేషన్షిప్, అటువంటి ఫ్రెండ్షిప్ ఉంది. బహుశా జర్నలిస్టులో అతి తక్కువ మంది, గడ్డం వెంకట్ అని చెప్పేసి నాకంటే జూనియర్, వాడు రవితోటి సన్నిహితంగా ఉండేవాడు. ఇప్పుడు వెంకట్ కూడా లేడు, దురదృష్టం. ఆ తర్వాత నాకు తెలిసినంతవరకు వెంకట్ తర్వాత అతను అంత సన్నిహితంగా ఉన్నటువంటి జర్నలిస్ట్ బహుశా నేనేననుకుంటాను. యజ్ఞం సినిమా తర్వాత ఆ వీరభద్ర సినిమా ఆశించిన రీతిలో ఆడలేదు. తర్వాత పిల్లా నువ్వు లేని జీవితం అనే సినిమా అతనికి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. సాయి ధరమ్ తేజ్ ఆ సినిమాలో కథానాయకుడు. అలాగే నితిన్తో ఆటాడిస్తా అనే సినిమా చేశాడు. రీసెంట్గా తిరగబడరా సామా అని చెప్పి రాజ్ తరుణ్తో సినిమా చేశాడు. అదే అతని చివరి సినిమా. ఈ ఆటాడిస్తాకి తిరగబడరా సామికి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. పోకూరు బాబురావు గారే ఆయనతోటి 3 సినిమాలు తీశారు. ఏం పిల్లో ఏం పిల్లడో, యజ్ఞం తర్వాత ఏం పిల్లో ఏం పిల్లడో, పిల్లా నువ్వు లేని జీవితం. ఆయనకు కూడా రవి అంటే ఒక రకమైన పుత్ర వాత్సల్యం. కానీ అతని క్రమశిక్షణ రాహిత్యం, అంటే అతని క్రమశిక్షణ రాహిత్యం అని కూడా అనకూడదేమో, అతని అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఈ ధూమపానం, మద్యపానం, వీటి వల్ల అతను కొంతమందిని దూరం చేసుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో తనకు సన్నిహితమైన వాళ్ళని దూరం చేసుకున్నారేమో అని నాకు అనిపిస్తుంటుంది. నేను ఎప్పుడు అతని వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసేవాడిని కాదు, అడిగేవాడిని కాదు. తనే కొన్ని చెప్పుకునేవాడు. ప్రధానంగా అతను ఎప్పుడు చెప్పుకున్నా కానీ కూతురు గురించి మాత్రం ఆ ప్రేమని, ఆ వాత్సల్యాన్ని మాత్రం బాగా చూపించేవాడు. సో అలాంటి అతను అర్ధాంతరంగా కన్ను మూయటం మాత్రం అందరినీ కూడా కలిచివేసిందని అలాంటి వాడిని. సో చివరి చూపు ఎలాగో మొత్తానికి మూసాపేట హిందూ శ్మశాన వాటికలో జరిగినటువంటి అంత్యక్రియలకు నేను కూడా అటెండ్ అయ్యాను. దానికి సాయి ధరమ్ తేజ్ కూడా వచ్చాడు. ఎందుకంటే తనకి ఒక పెద్ద హిట్ ఇచ్చినటువంటి దర్శకుడు కాబట్టి. అలాగే పలువురు దర్శకులు, రవికుమార్ తోటి అనుబంధం ఉన్నవాళ్ళు పలువురు కూడా దానికి వచ్చారు.
శ్రద్ధాంజలి ఘటించారు, చివరి చూపు చూశారు. మరుధూర్ రాజా గారు, రవికుమార్కి మరుధూర్ రాజా గారు అంటే కూడా చాలా ఇష్టం. యజ్ఞం సినిమాకి తను డైలాగ్ రైటర్. సో ఆ భార్యాభర్తలు కూడా అంత్యక్రియలకు వచ్చారు, చివరి చూపు చూసుకున్నారు వాళ్ళు కూడా. రవి సో ఒక మంచి సన్నిహిత మిత్రుడు, మోర్ ఓవర్ మంచి హృదయం ఉన్నవాడు. సో ఎవరైనా ఏదన్నా ఇబ్బందులో ఉందంటే కదిలిపోయేవాడు. సో వాళ్ళకి ఏదైనా సాయం చేయాలని తప్పించేవాడు. అలాంటి వాడు ఇలా అర్ధంతరం అంటే బహుశా ఆ వ్యక్తిగత జీవితంలో ఎదురైనటువంటి దెబ్బలు ఏవైతే ఉన్నాయో దానివల్లే అతను కృంగిపోయాడేమో అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంటుంది. సో అందుకే అతను గుండె ఆగిపోయిందేమో అని చెప్పేసి అనుకుంటాను నేను. సో ఒక మంచి మిత్రుడు, మంచి ప్రతిభాశాలి ఏఎస్ రవికుమార్ చౌదరికి ఏం చెప్పాలి, అంత నా ప్రగాఢమైనటువంటి ఆ కుటుంబానికి, ఆ కుమార్తెకు, ఈవెన్ ఆ అంత్యక్రియలకి ఇద్దరూ వచ్చారు. కుమార్తె వచ్చింది, సతీమణి కూడా వచ్చారు. కూతురికి ఆ ధైర్యం ఇవ్వాలని చెప్పేసి అతనికి నా అశ్రునివ్వాలి.